హలో నమస్తే. ఈ ఆదివారము రద్దు చేస్తున్నప్పుడు ఎవరికి నష్టం కలుగుతుంది, మరి ఎవరికి లాభం జరుగుతుంది? ఈ ఆదివారం రద్దు అనే మాట ఎందుకు రావటం జరిగింది? సెలవు రద్దు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసా? ముక్క చుక్క. అంతేకాకుండా ఆదివారం వచ్చేసి మటన్ తినకూడదు, చికెన్ తినకూడదు, మందు తాగకూడదు అనే రూల్ ఉందని మీకు తెలుసా? ఎందుకొరకు ఈ సండే సెలవు హాలిడేని రద్దు చేస్తున్నారో ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలు. ముందుగా ఒకసారి ఈ వీడియోను చూద్దాం. తెల్లదొరలు పోయారు, నల్లదొరలు అయితే వచ్చారు. పద్ధతులు మారట్లేదు. అందుకే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఆ పద్ధతులు మార్చాలి, ఆ వాసన ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఆయన ఆదివారాన్ని సెలవు దినంగా పరిగణించకుండా ప్రత్యామ్నాయ మార్గాల దిశగా ఆయన వెళ్తూ ఉన్నారు. హిందూ సాంప్రదాయంలో సోమవారం శివుడు, మంగళవారం హనుమాన్, బుధవారం వినాయక స్వామి, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యభగవానుడు, ఇలా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఆదివారం అనేది అసలు సూర్యభగవానుడి రోజు, ఆ రోజున అసలు నాన్ వెజ్ తినకూడదు అని చెప్తూ ఉంటారు. మిగతా రోజులు తినొచ్చేమో కానీ ఆదివారం రోజు అసలు తినకూడదు. ఆదివారం రోజు సెలవు ఇచ్చి హిందువులని, హిందూ సంస్కృతిని, హిందూ సాంప్రదాయాల్ని దెబ్బకొట్టేందుకు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేశారు. సెలవు దినంగా ఉంది కాబట్టి ఆ రోజున మందు తాగటం, నాన్ వెజ్ తినటం, ఇవన్నీ అలవాట్లో భాగం చేసేసారు. ఈ అలవాట్లు మనవి కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు హిందూ సమాజంలో ఉండేటువంటి జనాభా సంఖ్య తగ్గిపోతుంది, హిందూ జనాభా పెరగాలంటే పొటెన్సీని పెంచుకోవాలి, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పొటెన్సీ తగ్గిపోతుంది, దానికి కారణం మద్యం అలాగే మాంసం, ఈ రెండు కారణంగా ఇప్పుడున్నటువంటి యూత్ బలహీనపడుతున్నారు. బలహీనమైనటువంటి హిందూ సమాజం కాదు మనకు కావాల్సింది, బలమైనటువంటి హిందూ సమాజం కావాలి. అది నెరవేరాలంటే యూత్ సక్రమ మార్గంలో నడవాలి, యువత మందుకు మద్యానికి దూరంగా ఉండాలి, పిల్లల్ని కనండి అని చెప్తూ ఉన్నారు. అదే ఈ వీడియోలో ఏం చెబుతున్నారంటే, బ్రిటిషర్లు మన దేశాన్ని పరిపాలన చేసినప్పుడు వారు కొన్ని కార్యక్రమాలని ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆదివారము సెలవును ప్రకటించారు. సో ఈ ఆదివారం యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే, ఆ దినమున సూర్య భగవానుణ్ణి వర్షిప్ చేయాలి, ఆరాధన చేయాలి. అంటే ఆ రోజున ఏమాత్రం కూడా మటను, నీసు కానీ ఏమండి, లేకుంటే గొర్రెలను, మేకలను కానీ ఆ రోజు కట్ చేయకూడదు, చికెన్ కానీ ఏ మాత్రం కూడా తీసుకోకూడదు. అంతేకాకుండా ఆ రోజు మందు కూడా తాగకూడదు. అయితే దీనిని కొంచెం వారు ముందుకు తీసుకువెళ్ళి ఆ రోజున సండేని లేకుంటే జాలిడేగా మార్చేశారు. కాబట్టి ఇది మన సాంప్రదాయం కాదు అంటూ మన ప్రధానమంత్రి గారు మోదీ గారు కొన్ని విషయాలని బయటకు తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఆదివారము సెలవు రద్దు చేయటం ద్వారా ఎవరికి నష్టం అవుతుంది, ఎవరికి కష్టం అవుతుందనే విషయాలు కూడా మనము స్పష్టంగా నేర్చుకుందాం. కొన్ని విషయాలు నేను మీకు ఈ వీడియో చూసిన తర్వాత కాకుండా కొన్ని విషయాలు నేను ముందుగా మీకు తెలియజేస్తాను. సండే అనేది హిందూ సంప్రదాయము కాదు అంటూ సూర్య భగవానుడి కోసం మాత్రమే ఆ దినాన్ని ప్రకటించారంటూ, అంతేకాకుండా ఆ రోజు మందు విందు అలాంటివి కూడా చేయకూడదంటూ హిందువులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలంటూ చాలాసార్లు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారంటూ ఈ న్యూస్లో ప్రకటించారు. అయితే మరి ఈ సండే రద్దు చేయటం ద్వారా ఎవరికి నష్టం జరుగుతూ ఉంది, ఈ రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు మనము ముందుగా నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. ఒకసారి
సండే సెలవు అనేది ఇది బ్రిటిషర్లు ఏర్పాటు చేశారు కాబట్టి మనకు సండే తీసేసి శుక్రవారంగా మార్చుకుందాము. ఇది మోదీ గారి మాట. 2, సండే సెలవు ఇస్తే మరి ఎప్పుడు సెలవిస్తారు, సండే సెలవు లేకుంటే మరి ఎప్పుడు సెలవిస్తారనే మాటను మనం తీసుకుంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి సండే సెలవు బ్రిటిషర్స్ మాట అయితే, ఇప్పుడు మన మోదీ గారి మాట శుక్రవారం సెలవు అనే మాట. అంతేకాకుండా ఒకవేళ ఆ రోజున చర్చెస్కి వెళ్ళే వాళ్ళు క్రైస్తవులు కాబట్టి ఆ దినాన వాళ్ళు వెళ్లకుండా ఉంటారు అనే మాట మోదీ గారి మాట. మరి వీలుగా ఉంటే శుక్రవారం సెలవుని ప్రకటించాలనేది మన ప్రభుత్వం యొక్క మాట. అంతేకాకుండా డ్రెస్ కోడ్ కూడా కండక్టర్ గారు కానీ, అలాగనే మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ డ్రెస్ కోడ్స్ ఉంటాయి కదా, కలెక్టర్ గారికి కానీ, ప్రతిదీ కూడా డ్రెస్ కోడ్ కూడా చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి డ్రెస్ కోడ్స్ అన్నీ కూడా బ్రిటిషర్లు ఉంచినటువంటివి మాత్రమే, వాటిని కూడా చేంజ్ చేయాలన్నట్టుగా వారు తీర్మానం చేశారు, మాట్లాడారు. సో ఈ టైంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. దానికంటే ముందుగా ఒకసారి ఈ వీడియో చూద్దాం. కూడా మార్చేస్తున్నారు. ఆ వాసనలు లేకుండా చేయాలి అనేది ఆయన యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. అందులో భాగంగా అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తున్నారు. దాంట్లో ఒకటి ఆదివారం సెలవు అనేదాన్ని తొలగించాలి అని ఒక నిర్ణయం ప్రాథమికంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. అది కూడా జార్ఖండ్ రాష్ట్రంలో దుమ్కా అనేటువంటి ప్రాంతంలో ఆయన ప్రసంగిస్తూ చేసినటువంటి వ్యాఖ్య కింద ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సహజంగా ఇప్పటి వరకు కూడా మనం ఆదివారం అనగానే మన మూడంతా కూడా సెలవు మీద వెళ్ళిపోతుంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మొత్తం సెలవు అనేటువంటి చూశారు కదా. ఓకే, అయితే ఇది కేవలం ఎక్కువగా ప్రభావం పడేది హైందవ సమాజం మీదనే. ఇది ఎక్కువ ప్రభావం చూపించేది కూడా హైందవ సమాజం పైనే. దీనిని ఒకవేళ క్రైస్తవ వర్షిప్ లోనికి కనుక తీసుకువస్తే, ఒకవేళ క్రైస్తవ్యం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని ఒకవేళ ఈ సమయంలో మీరు అనుకుంటే, నేను మీ అందరి కొరకు, క్రైస్తవ సమాజం కొరకు కొన్ని విషయాలని మరి ఈ సమయంలో ఖచ్చితంగా స్పష్టంగా వాక్య ధ్యాన ప్రకారముగా మీ అందరికీ కొన్ని విషయాలు నేను తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. దానికంటే ముందుగా నేను ఈ ప్రక్కన మీకు ఒక వీడియో ఇస్తున్నాను, చూడండి. ఆ వీడియోలో యాక్చువల్గా అసలు ఈ ఆదివారం కానీ, సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ అసలు ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, దీనికి కారణాలు ఏంటి అనే విషయాలు కొన్ని నేర్చుకున్న తర్వాత, ఇది క్రైస్తవానికి నష్టమా లాభం అంటే 100% ఏ రోజు సెలవు వచ్చినా క్రైస్తవానికి లాభమే. ఏ రోజు సెలవు తీసుకున్నప్పటికీ కూడా క్రైస్తవ్యానికి దేవుని యొక్క మహాకృపలో అద్భుతమైనటువంటి ఆరాధన జరుగుద్ది. కాబట్టి ఈ సమయంలో నేను కొన్ని విషయాలు మీకు క్లియర్ చేసి ముందుకు వెళ్తాను క్రైస్తవ్యం గురించి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు. ఏం చెప్పారంటే, చదవటానికి నేను ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఆయన నోరు తెరచేలాగిన బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరము గలవారు వారు ధన్యులు, వారు ఏమవుతారంట, కనికరములు పొందుదురు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట అద్భుతమైన మాట. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారంట, దేవుని చూస్తారు. అర్థమవుతుందా? సండేనే ఆరాధన చేయాలి అని ఒక కమిట్మెంట్ కానీ, లేకుంటే ఒక ఆజ్ఞ కానీ ఇక్కడ లేదు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక ప్రతిదినము కూడా సద్వినియోగం చేసుకోమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి దినము, రోజు అనేది ఏ రోజైనా మంచి రోజు ఉందంటే రక్షణలోకి ఒక దినంలో ఒక ఆత్మను నడిపించినప్పుడే. అయితే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శక్తి ఏం బోధిస్తూ ఉంది అంటే, మనం కొరింథీ పత్రికలో మనం చూసినట్టయితే దేవుని యొక్క ఆలయము మీరే అంటే దేవుడు ఎప్పుడు గమనించాడు. మనం కట్టుకున్న మందిరాలు కానీ, మనం ఇప్పుడు నడిపిస్తున్నటువంటి ఫంక్షన్స్ హాల్స్ కానీ, లేకుంటే ఎక్కడో ఇంట్లో కానీ ఎక్కడైనా జరుగుతున్నటువంటి వర్షిప్స్ అన్నీ కూడా అలాగే కూడా కాదు. ఇదిగో అసలు యాక్చువల్గా నడుస్తున్న మందిరాలు మీరే ఆయనకు ఆలయమై ఉన్నారని, మీరే ఆయనలో ఉన్నారని, ఆయన మీలో ఉన్నాడని మీరు ఎరగరా? ఆ మాటను ఒకసారి నేను చదివిన తర్వాత మనము ఈ విషయాలలో స్పష్టంగా నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. కొన్ని అద్భుతమైన విషయాలు నేను నేర్పించబోతున్నాను. దయచేసి ఈ సమయంలో మీరందరూ కూడా నేర్చుకోవడానికి ముందుకు రావాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఒక మాటను నేను చదివిన తర్వాత, ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ముందుకు వెళ్దాం.
3:16 మొదటి కొరింథీ 3:16 రాశాడు ఈ మాట. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. సో మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. సో ఇక్కడ ఏం చెబుతున్నాడు దేవుడు అంటే, ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఒప్పుకోడండి. చాలామంది చర్చెస్ను కూలగొట్టేస్తున్నారు, అక్కడక్కడ మందిరాలను కూలగొడుతున్నారు, ప్రాబ్లం చేస్తున్నారు. సో ఆయన ఇప్పుడు దాన్ని కోరుకోవట్లేదు అసలు యాక్చువల్గా. సో మనకు ఆదివారం ఆరాధన ఎందుకు అంటే, మనలో మనం ఉజ్జీవముగా మనం ఒక్కొక్కరిని పురికొల్పుకోవటానికి మాత్రమే ఈ వాక్య పరిచర్య ఇవన్నీ వింటూ ఉన్నాం. అయితే ఈ రోజున మన చేతుల్లోనికి, మన ఇంట్లోనికి, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుని వాక్యము మన వెంటనే నడుస్తూ ఉంది. అంతేకాకుండా దేవుడు మన హృదయంలో ఉండి మన ఆలయంగా మార్చుకొని మన హృదయాన్ని శుద్ధి చేసి, బాగు చేసి, శుభ్రం చేసి, మనను ప్రతిరోజు కూడా ఎవ్రీడే క్లీన్ చేసి కూడా ఆయన నిన్ను చూస్తున్నాడు, నువ్వు ఆయన చూడాలి అని. సో ఈ రకంగా మనము దేవుని యొక్క కార్యక్రమంలో ఉండబోతున్నాం. అయితే ఒకవేళ ఆదివారము ఆరాధన సెలవు కనుక ఉద్యోగం చేసేవారికి కనుక దొరకలేదు అంటే వారు ఏమాత్రం కూడా డిస్టర్బ్ కావద్దు. దేవుని ఆలయమై నువ్వు ఉన్నావని, నువ్వే దేవుని ఆలయమని, నువ్వు నడుస్తున్న మందిరానివని, నీ లోపల పరిశుద్ధత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధత నీలో కనుక ఉంటే ఎప్పుడు కూడా పవిత్రంగానే నువ్వు బ్రతుకుతావు. అప్పుడు క్రైస్తవ జీవితానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. తద్వారా ప్రజలందరూ కూడా రక్షించబడే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మందిరాలు కట్టడం ద్వారా, మందిరాలలో ఆరాధనలు జరగడం ద్వారా ఏమవుతుందంటే, చాలా వరకు స్ప్రెడ్ అయ్యేది ఏంటంటే క్రైస్తవ మందిరాలు, క్రీస్తును అంగీకరించిన వారు వెళ్తున్నప్పుడు మందిరాలని ఉంటుంది. కానీ ఈ మందిరము నువ్వే మందిరమై ఉంటే అసలు యాక్చువల్ ఏంటంటే మందిరాలే ప్రాముఖ్యత అనుకుంటే, ఆనాడు యేసుక్రీస్తు వారు అనేకమైన మందిరాలు కట్టేవారు. 3.5 సంవత్సరాల్లో కొన్ని వందల మందిరాలు కట్టారు. ఎందుకు ఆయన మందిరాలు కట్టలేదు? ఒక దినం వస్తుంది, వీలుగా ఉంటే ఈ మందిరాన్ని కూలగొట్టండి, తిరిగి 3 దినాలు కడతానని అన్నాడు. కాబట్టి ఆయన కట్టాడు. సో మనల్ని కూడా కట్టబోతున్నాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, ఈ సమయంలో నేను మీకు చెబుతున్నటువంటి విషయాలను నేను మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనము నా రైట్ సైడ్లో వస్తున్న వీడియోని మనము ఫాలో అవుదాం. మీకు నేను ఇక్కడ కొన్ని విషయాలని స్పష్టంగా తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. సో గమనిద్దాం దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మీరందరూ కూడా కొన్ని విషయాలు మరి మీరు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? ఈ రోజుల్లో చాలా 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 విషయాలు ఈ ప్రపంచంలో జరగబోతున్నాయి. వాటన్నిటిలో మరి మనము ప్రాముఖ్యంగా ముందుకు వెళ్ళాలి అంటే దేవుని యొక్క కృప మనకు చాలా అవసరమై ఉన్నది. కాబట్టి ఈ సమయంలో ఒకసారి ముందుగా ఈ ఆదివారం, ఈ సోమవారం, ఈ మంగళవారం ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, ఇవి వేటిని బట్టి తీసుకొచ్చారు బయటికని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. రైట్, ఇప్పుడు మీకు ఒక వీడియో వేస్తున్నాను చూడండి. చూస్తారు కదా, వారం రోజుల పేర్లు చూడండి, చాలా చక్కగా వినండి. ఆ వీడియో కూడా చూడండి, ఫాలో కండి. వారం రోజుల యొక్క పేర్లు, నేమ్ ఆఫ్ ద డేస్ ఆఫ్ ద వీక్స్, అంటే వారం రోజుల్లో ఉన్నటువంటి రోజుల గురించి ఎలా ఏర్పడ్డాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. రోమన్ కాలంలో ఏర్పడ్డాయి. సంఖ్యాశాస్త్ర సాంప్రదాయ ఖగోళ శాస్త్రం 7 గ్రహాలు రెండింటిని పరిగణనలోకి తీసుకొని మరి ఏం చేశారంటే అక్కడ వారు 7 లేకుంటే దినములను 7 రోజుల పేర్లుగా నియమించారు. కాబట్టి అక్కడ రాసినటువంటి భాషను కూడా రాశారు చూడండి. స్లావిక్ భాషలో ఆదివారం మొదట వస్తుంది. స్లావిక్ భాషలో ఆదివారం అనేది మొదట వచ్చేది. ఆ తర్వాత మనం కొంచెం ముందుకు వెళితే అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి 7 కాయిన్స్. మీరు చూస్తే దేవుని ప్రజలారా, ముందుకి మీకు కొన్ని విషయాలన్నీ నేను చూపిస్తాను చూడండి. అక్కడ ఏం కనిపిస్తూ ఉన్నాయంటే 7 కాయిన్స్ కనిపిస్తూ ఉన్నాయి, మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా. అలాగనే అక్కడ కొంచెం డ్రాయింగ్ కూడా మీకు కనిపిస్తూ ఉంది, డ్రాయింగ్ కూడా కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే మీకు డ్రాయింగ్ కనిపిస్తూ ఉంది చూడండి ఒకసారి. ఆ డ్రాయింగ్లో మనకి 7 రోజులకు సంబంధించినటువంటి విషయాలు కూడా అక్కడ రాయబడ్డాయి. చూస్తున్నారా, 7 గ్రహాల పేర్లను తీసుకుని వాళ్ళు అలాగన రాశారని కూడా చెప్పారు అక్కడ. కాబట్టి మీకు ఈ వీడియోలో స్పష్టంగా మీరు చూడగలిగితే అద్భుతమైన విషయాలు మీకు జర్మనీ క్యాలెండర్ ప్రకారంగా ఇవన్నీ కూడా మీకు క్లియర్గా వస్తున్నాయి. చూద్దాం. ఇప్పుడు నేను ఆదివారం స్పెషల్ గురించి చెప్పబోతున్నాను. ఆదివారం
పాత ఇంగ్లీష్ దీని అర్థం ఏంటంటే సూర్యుని రోజు అని ఉంది ఇక్కడ. ఓకే, అర్థమవుతుందా? సూర్యుని రోజు. ఇది రోమన్ సామ్రాజ్యం, రోమన్ యొక్క కాలమాన ప్రకారంగా ఆ దినమున ఆదివారమునకు ఏమొస్తుందట? సూర్యుని రోజు. ఇది లాటిన్ భాష పదములో డైస్ ఫోలిస్ అనే అనువాదం నుంచి ఇంగ్లీష్, జర్మనీ భాషల మాదిరిగానే సూర్యుని రోజు అనుబంధాన్ని కాపాడుతుంది అని రోమన్స్ భాషలో సహా అనేక ఇతర యూరోపియన్స్ కానీ భాషలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలాగే ఉంది అని చెప్పి ఆ కాలంలో రాశారు. అలాగే చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సోమవారం గురించి కానీ, మంగళవారం గురించి కానీ, బుధవారం గురించి కానీ, గురువారం గురించి కానీ ఇక్కడ నేను వేస్తున్నాను. ప్రతి దినానికి ఒక స్పెషాలిటీ ఉంది, ఒక స్పెషల్ ఉంది. సో ఆ దినములన్నీ కూడా అలాగన చేయబడ్డాయి. గురువారం కానీ, శుక్రవారం కానీ, చివరిగా శనివారం కూడా ఇక్కడ స్పష్టంగా రాశారు. కాబట్టి ఈ దినములు ఇలా ఏర్పడ్డాయి, ఈ రోజులు ఇలా ఏర్పడ్డాయి. చూసారు కదా? రైట్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. కాబట్టి ఈ వీడియోని వీక్షించినటువంటి మీ అందరిలో కూడా మరి కొన్ని విషయాలను మీరందరూ కూడా ఈ సమయంలో ధైర్యం తెచ్చుకొని భక్తి కలిగి దేవుని యొక్క కృపలో మీరందరూ కూడా ముందుకు నడవాలి. ఒకవేళ ఆదివారం సెలవు క్రైస్తవ్యానికి వచ్చినప్పటికీ కూడా, లేనప్పటికీ కూడా క్రీస్తులో నడిచే వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అందరు కూడా హ్యాపీగా చక్కగా ఈ జర్నీని కొనసాగించవచ్చు. ఏ కారణం ఏంటంటే మీరే దేవుని యొక్క మందిరాలు కాబట్టి. హృదయ శుద్ధి కలవారు ధన్యులండి. పరలోకం వెళ్ళాలంటే చర్చికి వెళ్ళాలనే రూల్ ఏం లేదు. పరలోకం వెళ్ళాలంటే చర్చిలో కూర్చొని ఆరాధన చేయాలని రూల్ ఏం లేదు. ఒకవేళ ఆ సందర్భం వచ్చినప్పుడు శుక్రవారం కూర్చొని ఆరాధన చేయొచ్చు, శనివారం కూర్చొని ఆరాధన చేయొచ్చు, ఆదివారం ఆరాధన చేయొచ్చు, సోమవారం కూడా ఆరాధన చేయొచ్చు. ఎప్పుడు ఆరాధన చేసావన్నది ప్రాముఖ్యమైనది కాదు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నవా అన్నది లేనిదే ప్రాముఖ్యమైనది. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా లేదా అన్నదే ప్రాముఖ్యమైనది. నీతిగా బ్రతుకుతున్నావా, నీతిమంతుడిగా బ్రతుకుతున్నావా అనే విషయమే ప్రాముఖ్యమైనది. పరిశుద్ధుల యొక్క లిస్టులో ఉన్నావా లేదా అన్నదే ప్రాముఖ్యమైనది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో నీ పేరు ఉందా లేదా అన్నదే ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందా? దినములు చెడ్డవి. ప్రత్యేకంగా ఒకసారి సమరస్త్రీతో దేవుడు మాట్లాడాడు. అమ్మ, ఒక కాలం వస్తుంది, ఆ దినమున మీరు కొండలను గుట్టలను ఆరాధన చేయరు. మరి ఏం చేస్తాం ప్రభువా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధిస్తారు. ఓకేనా? దేవుడు అప్పుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆత్మ, సత్యము అవన్నీ కలిసేసాయి. సత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తుల వారు. ఓకేనా? నేను మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అన్నాడు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోండి. అస్సలు భయపడాల్సిన పని లేదు. క్రీస్తులోనికి ప్రజలు అనేకులు రాబోతున్నారు. క్రీస్తును అనేకులు వెంబడించబోతున్నారు. కాబట్టి ఇంకా మన ఫెలోషిప్, మన సహవాసం అనేది దేవుడు అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. క్రైస్తవ్యానికి ఎలాంటి కష్టం లేదు, ఎలాంటి బాధ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఉద్యోగస్తులు కూడా ఎలాంటి బాధపడాల్సిన పని లేదు. మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆరాధించవచ్చు. అట్టి కృప, దేవుని కృప మనందరికీ సమాధానముగా దేవుడు తోడుగా ఉంచునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి శుభాలు తెలియజేస్తున్నాను. మరి వారు ఆ బ్రిటిషర్లు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా, అంటే ప్రతిదీ కూడా, ఒకటి సండే సెలవు కావచ్చు, లేకపోతే శుక్రవారం సెలవు కావచ్చు, ఆ తర్వాత చర్చిలకు వెళ్ళే వాళ్ళ విషయంలో ఆలోచన చేసి ఉండొచ్చు, లేకుంటే డ్రెస్ కోడ్ కూడా ఆలోచన చేసి ఉండొచ్చు. ఏది మార్చినప్పటికీ కూడా దేశ సౌభాగ్యము కొరకై ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఎప్పటివరకు వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ